ఆ ప్లే లిస్ట్‌లో ఇంక డైలీ అప్‌డేట్ అవ్వచ్చు. నేను పెట్టినా పెట్టకపోయినా ఒక్కొక్కసారి అంటే ఆహా! కుదరలేనప్పుడు కొంచెం ఓకే. లేట్ అవుతా ఉంటది కదా! అవునవును. ఛానెల్ ఫాలో అవుతూ ఉంటే ఆ ప్లే లిస్ట్‌లో మీకొచ్చేస్తది అప్‌డేట్ చేయగానే. నేను పెట్టినా నేను మర్చిపోయినా. ఫాలో కొట్టాను ఆ రోజు. నువ్వు పెట్టిన ప్లే లిస్ట్ ఇస్తాలే. ఆ లిస్ట్‌లోనే ఉంటది. అంటే మీ క్లాస్‌కి సంబంధించింది ఆ లిస్ట్‌లో ఉంటదింక. ఆహా! ఓకే. హ్మ్. అంటే రోజు పెట్టినా, పెట్టకపోయినా అందులో ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. వచ్చేస్తది. మీరు చూసుకోవచ్చు. ఓకే. నేను మొత్తము అదే ఎవరెవరు కన్ఫర్మ్ అయితే ఒక గ్రూప్ పెట్టామనుకోండి. మర్చిపోకుండా అందరూ ఒక్కొక్కసారేంటంటే ఒకేసారి కొంతమందికి పెట్టి పెట్టేయొచ్చు. కొంతమందికి మర్చిపోతున్నాను. అవునవును. ఒక గ్రూప్‌లా పెట్టేస్తే హ్మ్. ఇంక అందులోనే అప్‌డేట్ చేసేస్తే ఇంకా వెళ్ళిపోవచ్చు. ఆహ్, సరే అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. హ్మ్. ఆ! కుమార్ గారు మీరు చేశారు గదా! లోగో ఇంకోటి? మేడం. ఇంకో మేడం ఇంకో వినబడుతుంది. లోగో ట్రై చేశారా? మేడం ఇంకోటి ట్రై చేస్తున్నా. హ్మ్. నాది కొంచెం నెట్‌వర్క్ స్లోగా ఉంటే అవ్వలేదు. నేను మళ్ళీ మీకు పంపిస్తాను. ఇంకో 2 చేశాను పంపిస్తాను. సరే. ఓకే. అంటే హ్మ్. మామూలుగా అయితే అర్థమైంది గదా! ఎలా లేదు చేయాలి? మేడం. ఏం ఫ్లో అర్థమైంది. ఫ్లో అర్థమైంది. మీరెవరికన్నా బిజినెస్‌లకి కావాలన్నా గూడా చేయొచ్చు. కాకపోతే ఫ్రీ వెర్షన్‌లో మీకు కొంచెం కష్టమవుతది. అవ్వట్లేదు. అది చాలా చాలా చూసా సెర్చ్ చేశాను. ఫ్రీ వెర్షన్ ఆ! చూస్తే రావట్లేదు. ప్రో వెర్షన్‌లో అయితే మనము చేసుకోవచ్చు. లోగోస్ అంటే బిజినెస్ ఏదైనా తెచ్చుకొని లోగో డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉండి బాగా క్రియేటివ్ ఉన్న పీపుల్స్ ఆ సైడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ లోగో మేకింగే చాలా కాస్ట్‌లీ తీసుకుంటారు. ఒక్కొక్క లోగో 500 కాడ్నుంచి 5000 వరకు కూడా చార్జ్ చేస్తారనమాట. ఓకే. ఒక్కొక్క లోగో డిజైనింగ్. కాకపోతే ఈ లోగో డిజైనింగ్‌లో మనకి ఇల్లుస్ట్రేషను, ఫోటోషాపు ఇవి కూడా ఉన్నాయంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. మనకి కావాల్సిన స్టైల్స్ క్యాన్వాలో అంత సపోర్ట్ ఉండట్లేదు. అంటే కంపేర్ టు సాఫ్ట్‌వేర్ తోటి. ఓకే. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి అటు సైడ్ ఉండే వాళ్ళకి అవి కూడా కొంచెం నేర్చుకొని ఎళ్ళొచ్చు కూడా. ఓకే మేడం. ఒక్కొక్క లోగోకి చాలా కాస్ట్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని ఆటోమేషన్ టూల్స్ కూడా వచ్చేసినాయి డైరెక్ట్‌గా మనకి ఏఐ టూల్స్. మనం కాన్సెప్ట్ ఇచ్చేస్తే అది లోగో డిజైన్ చేసి ఇచ్చేస్తది మనకి. ఓకే. కాకపోతే మనం డౌన్‌లోడ్ చేసుకోవడానికి రాదు. దానికి పేమెంట్ చేయాలి దానికి కూడా. అదే. కొన్ని లోగో డిజైనింగ్ ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో నుంచి కూడా చేసి ఇవ్వొచ్చనమాట. మనం కాన్సెప్ట్ ఏంటి, ఎలా కావాలి ఇవన్నీ ఇచ్చేసి అట్లా కూడా చేయొచ్చు. అదే. ఇది లేదంటే ప్రో తీసుకుంటే క్యాన్వాలో ప్రో తీసుకుంటే ఓకే కదా మేడం. అది పెయిడ్ ప్రో కదా! తీసుకుంటే ఓకే. కానీ మనం దానికి తీసుకున్నంత వర్క్ కావాలి గదా! అంతేలేండి. మనం దీనికి తప్ప మనం వాడం కదా! ఆ! మామూలుగా నార్మల్‌గా చిన్న కంపెనీస్‌లో అయితే మీకిదే సరిపోతది. మీకు ప్రో వెర్షన్ అవసరం లేదు. ఓకే. వాళ్ళేదైనా కంపెనీ వాళ్ళిస్తే యూజ్ చేయొచ్చు. యూజ్ చేయకపోతే దాదాపు ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి నేను మా ఫ్రీ వెర్షనే వాడుతున్నా. ప్రో వెర్షన్ వాడట్లేదు. ఓకే మేడం. ఏ కంపెనీకి చేసినా ఒకవేళ ఏదైనా అంటే లోగో డిజైనింగ్ అంత మనకి అంటే ఇవ్వరు కదా! మనకేం వర్క్ రాదు కదా! ఎస్ఈఓకైతే ఇది సరిపోతది. షూర్ మేడం. ఓకే. రీల్స్ చేసుకోవడానికి గానీ, ఇమేజెస్ చేసుకోవడానికి, పీపీటీస్ డిజైన్ చేసుకోవడానికి, ఓకే. మన ఎస్ఈఓ వర్క్‌కి ఇది ఫ్రీ వెర్షనే సరిపోతది. మనం ఏమి పెయిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన ఓన్‌గా. కాకపోతే ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు తీసుకోవాల్సొస్తది. ఓకే మేడం. ఎందుకంటే మన కంపెనీ వాళ్ళంటే మనల్ని అడగరు. ప్రో వెర్షన్ తీసుకొని వర్క్ చేయని. వాళ్ళు తీసుకొనివ్వాలి కాబట్టి మనకి ఏముండదు. అదే గనుక ఈ ఫ్రీలాన్సింగ్ ఇచ్చేవాళ్ళనుకోండి వాళ్ళకి అది నచ్చలేదు, ఇది నచ్చలేదంటే వాళ్ళకి నచ్చినట్టు చేయాలంటే మన దగ్గర సోర్స్ ఉండాలి ఫస్ట్. అంతేలేండి. సరే. అది. సరే అయితే నిన్న వెబ్‌సైటు మనము లోగో చేశారు. ఆ లోగో మీరు అప్‌డేట్ చేయండి. ఈరోజు నేను మీకు రిమైనింగ్ కాన్సెప్ట్స్ చెప్పేసి మీకు వెబ్‌సైట్ ఇస్తాను. క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసి ఇస్తాను మీకు. ఆ క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ అయ్యి వెబ్‌సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేయండి ఈరోజు నుంచి. రికార్డ్ అవుతుందా? ఇట్స్ ఓకే. ఇక్కడ ఫస్ట్ నిన్న క్లాస్‌లో ఏమి యాడ్ చేసామంటే అపియరెన్స్‌లోకెళ్ళి థీమ్స్ యాడ్ చేసాము. థీమ్స్ యాడ్ చేస్తే మనకి ఈ థీమ్ అనేది తీసుకున్నాం. యాస్త్రా థీమ్ దీన్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని
ఎడిట్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఆస్త్రా థీమ్ కాకుండా మీరు ఏ థీమ్ అయినా కూడా మీరు చేసుకోవచ్చు. కానీ కొన్ని థీమ్స్‌లో ఆప్షన్స్ కనిపించవు కాబట్టి ఫస్ట్ ఈ థీమ్ మీద ప్రాక్టీస్ చేయండి. ఆస్త్రా థీమ్ మీద చేసిన తర్వాత మీరు ఓన్‌గా ఒక 2, 3 థీమ్స్ మీకు టైం ఎంత పాసిబుల్ ఉంటే అన్ని థీమ్స్ తీసుకొని ట్రై చేయండి. ఎందుకంటే మీకు డిఫరెన్స్ అర్థమవుతది. ఏ థీమ్‌లో ఎలా ఉంటది? ఏ థీమ్‌లో ఎలా వర్క్ చేయాలి? అలాగే ఇప్పుడు చేసేటప్పుడు ఊరికే వీడియో చూసేసి చేస్తారు. లేకపోతే మీకు గుర్తునే చేస్తారు. ఇంకా బాగా స్ట్రాంగ్‌గా రావాలంటే 2, 3 టైమ్స్ చేస్తా ఉంటే ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారనమాట. రేపేదైనా ఎర్రర్ వచ్చింది అంటే ఎక్కడ ఎర్రర్ వచ్చింది అనేది మీకు ఈజీగా అర్థమవుతది. అట్లా మీరివి చెయ్యాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ థీమ్‌ని ఎడిట్ చేస్తున్నాము. ఎడిట్ చేయాలంటే కస్టమైజేషన్ ఆప్షన్ ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్‌ని మనం యూజ్ చేసుకోవాలి. అదే వెబ్‌సైట్ డెవలపర్స్ అంటే ఇవి మొత్తం డిలీట్ చేసి ప్లెయిన్ థీమ్ తీసుకున్న ఈ థీమ్ మొత్తం తీసేసి మనకి కావాల్సినవి డిజైన్ చేస్తారు. అది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. అది కొంచెం కోడింగ్ నాలెడ్జ్ ఇవన్నీ కావాలి. బట్ మనకి నార్మల్‌గా బేసిక్ వెబ్‌సైట్ చేసుకోవడానికి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేకుండానే చేసుకోవచ్చు. ఇలా మనకి కావాల్సిన థీమ్‌ని సెలెక్ట్ చేసుకొని, లేదు మనకు పెయిడ్ థీమ్ అంటే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా ఈజీగా, ఇంకా ఎఫెక్టివ్‌గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఫస్ట్ హెడర్ సెక్షన్‌లో ఇక్కడ యాడ్ చేసాము. ఈ హెడర్ సెక్షన్‌లో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ లోగో అప్‌లోడ్ చేసాము. ఇక్కడ లోగో మీద క్లిక్ చేసి చేయొచ్చు. లేకపోతే సైట్ టైటిల్ లోగో అనేసి ఇక్కడి నుంచి కూడా యాడ్ చేయొచ్చు. లోగో యాడ్ చేసాము. అలాగే ఫెవికాన్ అంటారు దీన్ని. అలాగే సైట్ ఐడెంటిటీ లేదా ఫెవికాన్. ఈ ఫెవికాన్‌ని కూడా యాడ్ చేసాం. ఇవి యాడ్ చేసిన తర్వాత ఈ హెడర్ సెక్షన్‌లో ఇక్కడ ప్రైమరీ మెనూ ఉంది కదా! ఈ మెనూ. ప్రస్తుతానికి మనము ఈ మెనూని కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే దీన్ని మనం లోపల మళ్ళీ సెట్టింగ్స్ చేయాలి. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఈ మొత్తం ఈ సెట్టింగ్స్ మొత్తం అయిపోయినాక ఈ మెనూ దగ్గరకొద్దాం. ఇప్పటి వరకు ఇది వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ గ్లోబల్ అని ఉంది కదా! ఈ గ్లోబల్‌లో మనం ఏ చేంజెస్ చేసినా టోటల్ సైట్ మొత్తానికి ఎఫెక్ట్ అయ్యిద్దనమాట. హలో! సార్ జాయిన్ అవ్వండి క్లాస్‌కి. ఇక్కడ మనకి ఈ గ్లోబల్‌లో చేసే సెట్టింగ్స్ మొత్తం సైట్ అంతా ఎఫెక్ట్ అవుతాయి. ఇక్కడ టైపోగ్రఫీ అంటే ఫాంట్ అనమాట. ఫాంట్ ఫ్యామిలీస్, ఫాంట్ సైజులు చేంజ్ చేసుకోవటం. ఫాంట్ బాడీ ఎలా ఉండాలి? హెడర్ ఫాంట్ ఏముండాలి? ఇక్కడ మనకి H1 ట్యాగ్స్ అంటే హెడర్స్ అనేవి మనకి ట్యాగ్స్ అంటారు. ఇవి మనకి ఎస్‌ఈఓలో ఇంపార్టెంట్. H1 టు H6 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఫాంట్స్ H1 టు H6 ఉంటాయి హెడర్ ట్యాగ్స్. ఈ హెడర్ ట్యాగ్స్ కూడా మన ఎస్‌ఈఓ రిజల్ట్ ప్రాపర్‌గా రావడానికి యూజ్ అవుతాయన్నమాట. ఈ హెడర్ ట్యాగ్స్‌ని చేంజెస్ చేసుకుంటాం. అంటే స్టైలు, కలర్స్ ఇవన్నీ మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవడం కొంచెం ఎఫెక్టివ్‌గా. ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ దగ్గరకొస్తే ఈ ఫాంట్ ఫ్యామిలీ డిఫరెంట్‌గా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నామనుకో ఈ ఫాంట్ అంతా చేంజ్ అవుతుంది. ఇది సెలెక్ట్ చేసుకున్నామనుకో మళ్ళీ ఇంకొక రకంగా మారిపోతుందనమాట. ఇట్లా మనము ఎలాంటి ఫాంట్ ఫ్యామిలీ కావాలో సెలెక్ట్ చేసుకుంటాం. ఇవి సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత బాడీ ఫాంట్ ఎలా ఉండాలి? ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటే ఈ బాడీలో వచ్చే కంటెంట్ అంతా చేంజ్ అవుతదనమాట. ఏ ఇట్లా ఇక్కడ ఇవి చేంజెస్ అవుతున్నాయనమాట ఇక్కడ కంటెంట్. ఇట్లా మీరు ఇవన్నీ కూడా ట్రై చేయండి. ఏది చేస్తే ఎలా ఉంటది? ఏ టెక్స్ట్ చేస్తే ఎలా ఉంటది?
ఒకవేళ మీరిది చేసిన తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లమ్ అనిపిచ్చింది, మీకిది రాలేదు అంటే, అప్పుడు ఎలా మార్చుకోవాలో నేను మళ్ళీ చూపిస్తాను. బట్ మీరు ఇక్కడున్న ఆప్షన్స్ మొత్తం ట్రై చేయండి. ఇక్కడొచ్చేసి ఈ హెచ్1 ట్యాగ్స్, హెచ్2 ట్యాగ్స్ అనేవి మనకి బ్లాగ్ సెక్షన్‌లో ఎక్కువగా యూజ్ చేస్తాం. లైక్ అంటే ఎస్ఈఓ పర్పస్‌లో చేసేటప్పుడు. ఆ ఎస్ఈఓ పర్పస్‌లో చేసినప్పుడు ఈ ఫాంట్ ఏ స్టైల్‌లో రావాలి? ఏ సైజ్‌లో రావాలి? ఇక్కడొచ్చేసి హెడర్ ట్యాగ్ హెచ్1 అంటే హెడర్. ఈ హెడర్ ట్యాగ్ ప్రతి వెబ్ పేజీకి ఒకటుండాలి. ఒక్కటే ఉండాలి. ఇంక వేరే ఉండకూడదు. ఈ హెచ్2, హెచ్3 అనేది ఎన్నైనా ఉండొచ్చు. మనకి మేజర్‌గా గూగుల్ అల్గారిథమ్ ఈ 3 తీసుకుంటదనమాట. హెచ్1, హెచ్2, హెచ్3. హెచ్1 సైజు, హెచ్2 సైజు, హెచ్3 సైజు లైక్ ఈ అంతా ఉంది. ఇవన్నీ కూడా చేంజ్ చేసుకుంటే దాన్ని బట్టి మనం హెడర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్టైల్స్ అవి మారిపోతుంటాయి. లేదు అంటే నార్మల్‌గా ఇది వదిలేయొచ్చు మనకి. ఈ ఇక్కడొచ్చేసి మనం టైప్ ఫాంట్‌ని. నెక్స్ట్ కలర్స్. ఈ కలర్స్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇట్లా మనం ఈ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే కలర్స్ అన్నీ మారుతా ఉంటాయనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇలా చూస్తే మళ్ళీ ఇక్కడ చూడండి ఇది ఈ కలర్‌లోనే ఉంది. కలర్స్ ఇట్లా డిఫాల్ట్. అలాగే ఇక్కడున్నాయి ఇంకా కలర్స్. ఈ కలర్స్ ఏమన్నా మార్చుకోవాలి అంటే ఈ కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇంకా కలర్స్ ఏమన్నా కావాలంటే రెడ్ అదిగోండి రెడ్ కలర్స్ సోషల్ మీడియా దానికి ఇట్లా మనం అన్నీ చేంజెస్ చేసుకోవచ్చనమాట. అలాగే లింక్స్‌కి ఏ కలర్ రావాలి? హైపర్ లింక్ ఇస్తాం గదా! లింక్స్‌కి ఏ కలర్ రావాలి? నార్మల్ అంటే డిఫాల్ట్ కలర్స్ ఇవి లింక్‌కి. ఆహ్, లైక్ ఈ కలర్ ఇక్కడ ఉంది గదా! ఇక్కడ వచ్చేసి కలర్ అన్నమాట. ఇక్కడ ఇంకో కలర్ కనిపిస్తుంది గదా! ఈ కలర్ లింక్ పెట్టినప్పుడు మనకు కలర్ ఏ కలర్ రావాలి. డిఫాల్ట్ కలర్స్ అనేవి ఇక్కడున్నాయి. ఇక్కడ హెడర్ ట్యాగ్స్ అనేవి ఇందాక చూపించాం గదా! మనము. హెచ్2 ట్యాగు, హెచ్3 హెచ్4 మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇగ సైజులు మనం ఏ ఫాంట్ హెడర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫాంట్ వస్తదనమాట. ఇది సైజ్ తక్కువ. ఇదొక సైజు. ఇట్లా మనం ఏది సెలెక్ట్ చేసుకున్నా చేసుకోవచ్చు. అంటే హెచ్1 మాత్రమే ఒకటుంటది. హెచ్2, హెచ్3లు, హెచ్6 వరకు ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడొచ్చేసి డిఫాల్ట్ కలర్స్ లింక్స్ ఇలా ఉన్నాయి. హెచ్1 టు హెచ్ ట్యాగ్స్ హెచ్6 వరకు ట్యాగ్స్ కలర్ వచ్చేసి బ్లాక్. అంటే ఇక్కడొచ్చే టెక్స్ట్ అనేది బ్లాక్ కలర్‌లో వస్తది. హలో! ఆ! జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వ ఏది రాలేదు కదా నాకు. మీరు రోజు పెట్టే లింకే. కొత్త లింకేం కాదు. మళ్ళీ పెట్టాను. మీకు కూడా పెట్టాను. ఒకసారి షేర్ చేసి. నాకు రాలేదు. హ్మ్. ఇట్లా మనం కలర్స్ అన్నీ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. హెచ్1 బ్లాక్ కలరు, బాడీ టెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్‌లో ఉంది కొద్దిగా లైట్‌గా. మనం ఈ కలర్ కూడా మార్చుకోవచ్చు. కంప్లీట్‌గా బ్లాక్‌కి మార్చుకుంటే బాడీ టెక్స్ట్ అనేది బ్లాక్ కలర్ వస్తది. లేదు ఈ బ్లాక్ కలర్ కాకుండా ఊరికే డిఫరెన్స్ కోసం రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే రెడ్ కలర్ వస్తుందనమాట. బాడీ టెక్స్ట్ అంటే వెబ్‌సైట్ బాడీ టెక్స్ట్ మొత్తం రెడ్ కలర్‌లో వచ్చేస్తది. హెడ్డింగ్స్ కూడా అలానే చేంజ్ అవుతాయనమాట. హెచ్1 టు హెచ్6 అంటే బ్లూ కలర్ అంటే ఇట్లా బ్లూ కలరు. మనం బ్లాక్ కలర్ అంటే బ్లాక్ కలరు. ఇట్లా మనం ఏదైతే ట్యాగ్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ ట్యాగ్‌కి సంబంధించిన కలర్స్ అన్నీ చేంజ్ అవుతాయి. బట్ ఇప్పుడైతే సేమ్ దీని జస్ట్ కలర్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి మాత్రమే. ఇది కంప్లీట్ వెబ్‌సైట్ డిజైనింగ్ గాదు. జస్ట్ ఏ ఆప్షన్ దేనికి వర్క్ అవుతుందని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దాని ప్రకారం ఇంకా తర్వాత ఇక్కడొచ్చేసి
ఇక్కడ మనకి ఇంకా కలర్స్ కూడా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇది వచ్చేసి దాని ఇట్లా ఉండాలి. కంప్లీట్‌గా ఉండాలా, ఒపాసిటీ ఎట్లా మార్చుకోవాలి, లైట్ కలర్ అయితే లైట్ కలరు ఇట్లా ఉంటదనమాట. ఇవన్నీ మనం క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి డిజైన్ చేసుకుంటాం. లేదా మనకొక ఐడియా ఉంది అంటే, ఆ ఐడియా ప్రకారం మనం టెక్స్ట్ కలర్స్ ఇవన్నీ ముందే డిసైడ్ చేసుకుంటాం కాబట్టి, దాని ప్రకారం మనం ఇక్కడ టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత అయిపోగానే పబ్లిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంటైనర్స్. మనకి ఇంకేమన్నా కంటైనర్స్ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇవి మనకి అవసరం లేదు. వీటిని ఏమన్నా కంటైనర్ విడ్త్‌లు ఇవన్నీ మార్చుకోవాలంటే మార్చుకోవడం ఇవన్నీ చేయొచ్చు. కానీ ప్రెజెంట్ అయితే ఇవేమీ మనకి ఇక్కడేం చెయ్యము. ఇంకా మనం ఎక్స్‌ట్రా ఫీచర్స్ యూజ్ చేసుకోవాలంటే రిమైనింగ్ ప్రో వర్షన్‌కెళ్ళాలనమాట. ఇది బేసిక్ ఫ్రీ ఇస్తాడు కదా! ప్రో వర్షన్‌కెళ్ళాలి. నెక్స్ట్ బటన్స్. మనకి ఈ వెబ్‌సైట్‌లో ఇక్కడిచ్చే బటన్. ఒక్క బటన్ సెలెక్ట్ చేసుకుంటే వెబ్‌సైట్ మొత్తం మనం బటన్స్ ఎక్కడ యూజ్ చేసినా సేమ్ బటన్సే వస్తాయి మనకి. ఇప్పుడు ఇది ఇక చేంజ్ అయిపోయింది. చేంజ్ అయినప్పుడు తర్వాత ఇక్కడేంటంటే టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి. ఇక్కడొచ్చేసి నార్మల్‌గా టెక్స్ట్ కలర్ బ్లాక్ ఉంది. తర్వాత మౌస్ దీని మీదకి పెట్టినప్పుడు మనకి కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అవ్వాలంటే ఇది సెలెక్ట్ చేసుకొని మనం బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మౌస్‌కి వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చింది. మామూలుగా అయితే బ్లాక్ కలర్ ఉంది. ఇంకా కంప్లీట్‌గా డిఫరెన్స్ తెలియాలంటే రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకు రెడ్ కలర్ వస్తుంది. ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంటే ఈ బటన్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఈ కలర్ చేంజ్ అయిందన్నమాట. అలాగే బ్లాక్‌గా ఉన్నప్పుడు ఈ కలర్ ఉంది. తర్వాత నెక్స్ట్ మౌస్ ఓవర్ అయినప్పుడు మళ్ళీ కలర్ మారాలి. గ్రీన్ కలర్ పెడదాం. అప్పుడు ఈ గ్రీన్ కలర్ వచ్చింది. ఇట్లా మనం చేంజెస్ చేసుకుంటాం. నెక్స్ట్ బోర్డర్ కలర్. ఈ బటన్ బోర్డర్ కలర్స్. ఇక్కడేమో ఎంప్టీ ఉంది. ఏం లేదు. మనం బోర్డర్ కలర్ ఇంకా ఏదన్నా పెట్టాలంటే బ్లాక్ ఇది కలర్ ఇక్కడ అప్డేట్. ఇక్కడ ఏం బోర్డర్ కలర్ ఎందుకు సెట్ అవ్వట్లేదు. ఇక్కడ వస్తుందండి. లైట్‌గా వస్తుంది. ఇది సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకి కనిపిస్తది అది. ఇక్కడ ఫాంట్ ఉంది కదా! ఫాంట్ మార్చుకోవాలంటే ఫాంట్ కూడా మార్చుకోవచ్చు. ఈ బటన్ వరకు ఫాంట్ మారిపోతుంది. అలాగే ఈ లైట్, నార్మల్ ఇట్లా సైజు అలాగే ఫాంట్ సైజు పెంచాలంటే పెంచుకోవచ్చు. తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. సార్ చెప్పండి. అదే మీరు క్లాస్ స్టార్ట్ చేశారు. ఇందాక నేను ఆస్క్ టు జాయిన్ అంటే అది రాలేదు. ఓకే. ఓకే అండి. అది ఏం లేదు. జస్ట్ నేను ఇక కలరు, టైప్స్ ఇవే చూపిస్తుంది. ఓకే. ఫాంట్ కలర్స్, ఫాంట్ స్టైల్ ఇవి చేంజ్ చేసుకోవడమే. ఎక్కువేం అవ్వలేదులెండి క్లాసు. తర్వాత అన్ని స్మాల్స్, క్యాపిటల్, స్మాల్ అన్ని క్యాపిటల్ ఇట్లా అండర్‌లైను ఇట్లా మనకి కావాల్సిన స్టైల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సారీ. ఈ ఫాంట్స్ అన్నీ దీని మీద వస్తాయా మేడం? అవునండి. ఓకే. అంటే దీంట్లో చేంజ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ నిన్న హెడర్‌లో చేశాం గదా!
అవును. లోగో గ్లోబల్‌లో చేసాము. చేస్తున్నాం. గ్లోబల్‌లో చేస్తే మొత్తం మన సైట్ అంతా ఎఫెక్ట్ అవుతది. ఇది టైప్ ఫాంట్ స్టైల్ అవి చేంజ్ చేసుకునేవి ఇవి. ఇట్లా చేంజ్ చేస్తే ఇక్కడ చేంజ్ అవుతా ఉంటాయి. సరే, సరే, సరే. ఇక నెక్స్ట్ ఇంకా కలర్స్. కలర్స్ ఇవి మనము ఏ కలర్ కావాలంటే అట్లా ఈ కలర్స్ చేంజ్ చేసుకునేవి. లైక్ డార్క్ కలర్. ఇక్కడ చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ మనం టెక్స్ట్ కలర్స్, హెడ్డింగ్స్ ఇవన్నీ మనం కలర్ చేంజ్ చేసుకోవాలి మన రిక్వైర్మెంట్‌ని బట్టి. బట్ ఇవన్నీ ఊరికే ట్రై చేయండి. మీకు గుర్తుంటాయి. ఏదన్నా అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ కంటైనర్స్ అయితే ఇక్కడైతే వాడము. జస్ట్ బాక్స్, అన్‌బాక్స్‌డ్ ఇట్లా ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనం ఇక్కడ చేంజ్ చేసాం కదా! ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మొత్తం టోటల్ వెబ్‌సైట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది. బటన్‌ది కాదు. బటన్స్ యెస్. మొత్తం బ్లాక్ వచ్చింది. ఆ! సెకండరీలో ఇక్కడ సెలెక్ట్ చేశాను. హ్మ్. ఇక్కడ వరకు ఈ 4 స్టెప్స్ గ్లోబల్‌గా మన వెబ్‌సైట్ మొత్తం ఒక్కో చోట చేంజ్ చేస్తే వెబ్‌సైట్ మొత్తం చేంజ్ అవుతాయి. నిన్న హెడర్ చూసాము. ఇక్కడ ఇంకేమన్నా యాడ్ చేయాలి అంటే ఇంకొక మెనూ యాడ్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ యాడ్ చేయొచ్చనమాట. ఇక్కడ మెనూ 3 బట్ ఇక్కడ ఏంటంటే మెనూ 3కి మనకి పెయిడ్ వెర్షన్. సెకండరీ మెనూ అంటే ఇంకొక మెనూ ఏదన్నా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. మళ్ళీ సేమ్ మెనూనే వచ్చింది. బట్ ఇక్కడ మనం ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. అంటే కొన్ని సైట్స్‌కి ఏంటంటే 2 మెనూస్ వస్తాయి. టాప్ హెడర్ మెనూ ఒకటి, కింద దాని కింద అలాంటివి ఎప్పుడన్నా అంటే ఇది రేర్ కండిషన్స్‌లో అలాంటి వాటికి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ మనకి ఇక్కడ ఏం కావాలన్నా కూడా ఈ 3 స్టెప్స్‌లో మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి పోస్ట్ టైప్ ఉంది. బ్లాగ్‌కి సంబంధించింది. మనం ఇంకా బ్లాగ్ సెక్షన్‌లోకి ఎళ్ళలేదు. ఎళ్ళినప్పుడు ఇది చూద్దాము. నెక్స్ట్ జనరల్ సెట్టింగ్స్. జనరల్ సెట్టింగ్స్‌లో సైడ్ బార్స్ ఎలా రావాలి? సైడ్ బార్స్ ఎట్లా అంటే ఇది బ్లాగ్‌కి మనకొస్తదనమాట. ఇది మన సైడ్ బార్ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నామనుకో ఇలా వస్తది. అది సైడ్ బార్స్ సెలెక్ట్ చేసుకున్నామనుకో బ్లాగ్ సెక్షన్‌లో కనపడతది. ఇక్కడైతే పెద్ద చేంజెస్ ఏముండవు. బట్ ఇదేంటి మామూలుగా ఈ సైడ్ బార్స్ ఇటు పక్క రావాలి, ఇటు సైడ్ రావాలి, ఇటు సైడ్ రావాలనేది. అలాగే స్క్రోల్ టు టాప్ అంటే మన వెబ్‌సైట్ కిందకొచ్చినప్పుడు ఈ ఆప్షన్ అనమాట. ఇది క్లిక్ చేయగానే టాప్‌కెళ్ళిపోతది. ఇది స్క్రోల్ టు టాప్. దీన్ని మనం డిజైన్ జేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి ఇది ఎక్కడెక్కడ డిస్‌ప్లే అవ్వాలి అంటే డెస్క్‌టాప్‌లోనా, మొబైల్‌లోనా. డెస్క్‌టాప్ ప్లస్ మొబైల్ రెండిట్లోనూ ఈ స్క్రోల్ టు టాప్ అనే బటన్ డిస్‌ప్లే అవ్వాలా. దీని గురించి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు డెస్క్‌టాప్‌లో కావాలా? లేకపోతే మొబైల్‌లో కావాలా? అనేసి. అయితే 2 కావాలంటే ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే పొజిషన్ ఎక్కడుండాలి? ఇది రైట్ సైడ్ ఉంది. మనకు కావాలంటే లెఫ్ట్ సైడ్‌కి మార్చుకోవచ్చు. ఎటు సైడ్ ఉండాలి అనేది. ఐకాన్ సైజ్ ఎక్కువ 15 ఉంది. మనం కావాలంటే దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చనమాట. పెద్దగా, ఇంకా చిన్నగా ఇట్లా కొంచెం ఇట్లా ఉండనియండి. ఇది కొంచెం కనిపిస్తది నీట్‌గా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డి డిజైన్ ఎలా ఉండాలి? బోర్డర్స్ ఎలా ఉండాలంటే 10 ఇట్లా లేకపోతే ఒక 30 పెడదాం కనపడుతది. చేంజ్ ఎక్కువ కనపడతది. ఆల్ బోర్డర్స్ ఇట్లా చేంజ్ అయిపోతదనమాట. తర్వాత ఐకాన్ కలరు.
ఐకాన్ కలర్ మనం రెడ్ కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది రెడ్ కలర్ కింద. తర్వాత మనం మౌస్ వెళ్ళినప్పుడు అది ఇంకో కలర్‌కి రావాలి అంటే లైక్ లైక్ ఆర్‌జే రెడ్, బ్లూ కలర్స్ ఉన్నాయనుకోండి. కలర్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికొచ్చినాక చేంజ్ అవుతుందనమాట. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఓకే. ఇక్కడ వచ్చినప్పుడు మనకు ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇట్లా కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇటు వచ్చినప్పుడు కలర్ చేంజ్ అయిందనమాట. అవసరం 2 కలర్స్ చేంజ్ అయినాయి. ఇట్లా మనం దీని డిజైన్ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అవి చేయాలంటే కోడింగ్ ఉండాలి. ఆ కోడింగ్ ఉంటే ఆ కోడింగ్‌ని యాడ్ చేసుకొని కోడింగ్ ఫార్మాట్‌లో ఇవి డిజైన్ చేసుకోవచ్చు మనం. మామూలుగా ఇక్కడ వచ్చిన వరకే మనం ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది. తర్వాత స్క్రోల్ టాప్ ఇది పబ్లిష్ చేసి నెక్స్ట్ యాక్సెసిబిలిటీ, గ్లోబల్ హైటు, కలర్స్, ఇన్పుట్స్ ఇవన్నీ సైట్ యాక్సెసిబిలిటీకి సంబంధించినవి. ఇవి మనం ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు అంతగా. కాకపోతే ఇంకేమన్నా డెప్త్‌గా దీనికి దగ్గరికి వెళ్ళాలి ఇంకా బాగా అనుకున్నప్పుడు అప్పుడు వీటిని వర్క్ చేస్తాం కానీ వీటికి అంత అవసరం ఏమి ఉండదు. అలాగే బ్లాక్ ఎడిటర్స్, ఈ బ్లాక్స్ మనం యాడ్ చేసుకున్నప్పుడు అప్పుడు మనకి ఇవి ఎడిట్ చేసుకుంటాం. ఇది మన బ్లాక్స్ అయితే ఇప్పుడేమి యాడ్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి ఇది ఫూటర్ సెక్షన్. ఈ ఫూటర్ సెక్షన్‌లో మనము ఏమి యాడ్ చేస్తున్నామంటే ఈ ఫూటర్ సెక్షన్ అనేది మనం యాడ్ చేయడానికి ఆప్షన్ ఇస్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఇది కాపీరైట్స్ ఉంది. మన వెబ్సైట్ ఇచ్చాడు. కాకపోతే మనం ఏ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ఉంటుంది. అలాగే పవర్డ్ బై ఆస్త్రా వర్డ్‌ప్రెస్ థీమ్ ఉంది. ఇది మనకు అవసరం లేదు. దీన్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసి అండ్ కాపీరైట్స్ యువర్ సైట్ అని ఉంది కదా, పవర్డ్ బై థీమ్ ఆథర్ అని ఉంది ఇక్కడ. ఇది తీసేసి పవర్డ్ బై ఇక్కడ మనం మార్చుకున్నాం అనమాట. పవర్డ్ బై శ్రీష డిజిటల్ అని. ఇది వచ్చేసి వెబ్సైట్. మనము టెంపరరీ డొమైన్ కాబట్టి ఇంత పెద్దది వచ్చింది. విత్ సబ్ డొమైన్ లైక్ సబ్ డొమైన్ లాగా వచ్చాడు అనమాట. హోస్టింగ్ అన్ని యాడ్ చేసుకొని ఇట్లా మనం ఈ కాపీరైట్స్ని మార్చుకోవాలి మన వెబ్సైట్కి. ఏ సైట్ అయినా ఫస్ట్ ఈ కాపీరైట్స్ అనేవి వాళ్ళు ఇచ్చినవి ఉండొద్దు. ఏ థీమ్ ఇన్స్టాల్ చేసుకున్నా ఆ థీమ్కి రిలేటెడే కాపీరైట్స్ ఉంటాయి. ఆ థీమ్కి రిలేటెడ్ కాపీరైట్స్ తీసేసి మనవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ థీమ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని పబ్లిష్. ఇక్కడ వచ్చి మనం ఇంకేమన్నా యాడ్ చేయాలి అంటే ఇక్కడ కోడింగ్ పార్ట్లోకి వెళ్ళి ఇక్కడ కోడింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం విజువల్ పార్ట్లో అయితే వితౌట్ కోడింగ్ మనం చేస్తాం. అలాగే టెక్స్ట్ కలర్స్ మార్చుకోవాలన్నా బోల్డ్, ఇటాలిక్, అలైన్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది మొత్తం ఇటాలిక్లో కావాలనుకో సెలెక్ట్ చేసుకుని ఇటాలిక్ ఇస్తే ఇటాలిక్లో వచ్చేస్తుంది అనమాట. బోల్డ్ ఇస్తే బోల్డ్ వస్తుంది. అదే టెక్స్ట్ కలర్ రెడ్ ఉంది కాబట్టి రెడ్ మార్చేసి ఇంకా బ్లూ కలర్ ఏదైనా ఇద్దాం అనుకుంటే టెక్స్ట్ కలర్ బ్లూ వస్తుంది. అట్లా మనకి కావాల్సిన కలర్స్ని చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి డిజైన్, ఫాంట్ సైజ్ ఎంత పెట్టాలి, పెద్దదా చిన్నదా ఎంత కావాలో ఇక్కడ ఫాంట్ సైజు, మార్జిన్స్ ఎంత ఉండాలి, ఇవి మనం టాప్లో ఎంత ఉండాలి, టాప్ మార్జిన్, టాప్ దీనికి మధ్యలో గ్యాప్ ఇటు ఎంత ఉండాలి ఇవన్నీ ఇక్కడ. అలాగే టెక్స్ట్ కలర్ మొత్తం చేంజ్ చేయాలా, ఇవన్నీ కూడా ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. ఇది కాపీరైట్స్ది ఫూటర్ సెక్షన్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో ఫూటర్స్ అయిపోయింది. ఇక్కడ మనకు ఒక 3 బ్లాక్స్ లాగా ఇచ్చాడు. వీటిల్లో మనం ఇక్కడ కావాల్సింది యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనం ఫూటర్ మెనూ ఉంది. ఫూటర్ మెనూ కంపల్సరీగా యాడ్ చేయాలి. ఫూటర్ మెనూలో యాడ్ చేద్దాము. జస్ట్ ఊరికే ఫూటర్ మెనూ మాత్రం యాడ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ దీని మెనూలో ఐటమ్స్
ఇంకా అప్పుడే రావు. మనం యాడ్ చేయలేదు కాబట్టి లోపలికెళ్ళి మళ్ళీ సెట్టింగ్స్ చేయాలి. ఇక్కడ మనకి ఫూటర్ మెనూ యాడ్ చేసి పబ్లిష్ చేద్దాం. నెక్స్ట్ ఇంకేం చేద్దామంటే ఫూటర్ మెనూ అంటే ఇది వస్తదనమాట. ఇవన్నీ మెనూ ఐటమ్స్. అలాగే ఇంకొక బ్లాగ్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్. లేకపోతే కంపెనీకి సంబంధించిన టెక్స్ట్ ఏదన్నా రాయాలి అనుకుంటే ఈ హెచ్‌టీఎంఎల్ యాడ్ చేసుకొని ఇక్కడ మనం టెక్స్ట్ రాయొచ్చనమాట. అబౌట్ అవర్ సైట్ అని. అబౌట్ అవర్ సైట్ వచ్చింది. బట్ మనం మెనూ ఇక్కడ ఏం యాడ్ చేయలేదు కాబట్టి మనకి ఏం రాలేదు. ఇక్కడ వచ్చేసి మన సైట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇట్లా ఈ లోగో ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి ఇట్లా సెక్షన్స్‌గా ఇవన్నీ మనం ఇక్కడ ఇంకా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ మెయిన్‌గా ఇక్కడ లాస్ట్‌లో యాడ్ చేయాల్సింది ఏంటంటే సోషల్ ఐకాన్స్. సోషల్ ఐకాన్స్ అనేవి హై ప్రయారిటీ అనమాట. సోషల్ ఐకాన్స్ కంపల్సరీ యాడ్ చేయాలి. సోషల్ ఐకాన్స్ లేకుండా ఫూటర్ అనేది వెబ్సైట్‌లో ఉండకూడదు. మనము ఆడిట్ చేసేటప్పుడు కూడా వెబ్సైట్‌లో ఫూటర్‌లో సోషల్ ఐకాన్స్ ఉన్నాయా లేదా అనేది మనం కాన్సంట్రేట్ చేయాలి. ఒకవేళ లేకపోతే మనం దాన్ని ఇంటిమేట్ చేయాలన్నమాట. సోషల్ ఐకాన్స్ ఫూటర్‌లో లేవు. కంపల్సరీగా ఫూటర్‌లో సోషల్ ఐకాన్స్ యాడ్ చేయాలి. హెడర్‌లో ఉన్నా లేకపోయినా హెడర్‌లో అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి సోషల్ ఐకాన్స్. అంటే ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. సోషల్ ఐకాన్స్ మనం యాడ్ చేయలేదు. ఇక్కడ అవి యాడ్ చేద్దాం. నెక్స్ట్ సోషల్ ఐకాన్స్ యాడ్ చేసిన తర్వాత సైట్ ఐడెంటిటీ అంటే లైక్ ఇది ఫెవికాన్ ఆల్రెడీ యాడ్ చేసాం. ఇక్కడ వచ్చి చేంజ్ ఇమేజ్ అంటే ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ ఇంకొక ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత మెనూ. ఈ మెనూ సెక్షన్‌కి మనము వెళ్దాము. తర్వాత ఈ విడ్జెట్స్ ఇది మనకు యాక్సెస్ లేదు ఇక్కడ. హోమ్ పేజ్ సెట్టింగ్స్. ఈ హోమ్ పేజ్ సెట్టింగ్స్ కూడా నేను చెప్తాను. ఒక్క నిమిషం దీన్ని. ఈ మ్యాక్సిమం మేజర్ పార్ట్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇందులో మనకి పెండింగ్ ఏముంది అంటే బ్లాగ్ పెండింగ్ ఉంది. మెనూస్ పెండింగ్ ఉన్నాయి. అంటే సోషల్ మీడియా ఐకాన్స్ పెండింగ్ ఉన్నాయి. ఫస్ట్ సోషల్ మీడియా ఐకాన్స్ దగ్గర చూద్దాం. ఇక్కడ క్లిక్ చేద్దాం సోషల్ మీడియా ఐకాన్స్. ఇక్కడ వచ్చేసి మనకి సోషల్ మీడియా ఐకాన్స్ వచ్చినాయి. ఈ సోషల్ మీడియా ఐకాన్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనం లింక్స్ యాడ్ చేయాలి. ఇక్కడ మనకి సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఫేస్బుక్ ఉంది. క్లిక్ చేస్తే ఏంటంటే ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది. మన ఫేస్బుక్ లింక్. ఇట్లా ఈ లింక్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తాం. లైక్ ఇక్కడ ఫేస్బుక్ ఉంది. ఈ డౌన్ యారో క్లిక్ చేస్తే ఇక్కడ ఫేస్బుక్ ఉంది. ఇక్కడ ఐకాన్ ఉంది. ఇక్కడ హ్యాష్ ఉంది. హ్యాష్ ప్లేస్లో మనం ఈ యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తాం. అంటే ఏదైనా సరే ఇంతే. ఇప్పుడు ఫేస్బుక్ది యాడ్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ది కూడా సేమ్ ఇక్కడ హ్యాష్ ఉన్న దగ్గర క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ట్విట్టర్ అంతే. ఇప్పుడు మనం ఇంకొకటి యాడ్ చేయాలి. ఏంటంటే లింక్డ్ఇన్ లేదు దీంట్లో. ఆ లింక్డ్ఇన్ అనేది యాడ్ చేద్దాం. లింక్డ్ఇన్ ఇక్కడ ఉంది. లింక్డ్ఇన్ యాడ్ చేసాం. యాడ్ ఐకాన్ లింక్డ్ఇన్ ఉంది కదా. ఇక్కడ లింక్డ్ఇన్ క్లిక్ చేస్తే ఇక్కడ లింక్డ్ఇన్ ఐకాన్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. మన లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసినప్పుడు లింక్డ్ఇన్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి లింక్డ్ఇన్ ఆప్షన్ అప్డేట్ అయింది. నెక్స్ట్ యూట్యూబ్ యాడ్ చేద్దాం.
ఇక్కడ యూట్యూబ్ ఇక్కడ చాలా ఉన్నాయి. మనకి ఏమేమైనా యాడ్ చేసుకోవచ్చనమాట. మన ఈమెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ గ్రూప్స్ యాడ్ చేసుకోవచ్చు. గూగుల్ రివ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ గూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత మనకి యూట్యూబ్ క్లిక్ చేస్తున్నాం. యూట్యూబ్ యాడ్ చేసి ఇక్కడ గూడా యూట్యూబ్ లింక్ ఎడతాం. బట్ ఇక్కడేంటంటే ఐకాన్ రాలేదు మనకి. ఐకాన్ లైబ్రరీలోకెళ్ళి ఇక్కడ యూట్యూబ్ ప్లే బటన్ ఉంది. ఈ బటన్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుందనమాట ఇక్కడ వెబ్‌సైట్‌లో. ఇట్లా మనం ఐకాన్ యాడ్ చేసుకొని ఇక్కడ యూట్యూబ్ యూఆర్ఎల్ యాడ్ చేస్తే మొత్తం వరుసగా మన వెబ్‌సైట్‌కి వచ్చినట్టు అందరూ అన్ని లింక్స్ లైక్ ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాము, ట్విట్టర్, లింక్డ్ఇన్ మొత్తం ఈ లింక్స్ అన్నీ గూడా ఈ వెబ్‌సైట్‌కి వచ్చేస్తాయి. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మొత్తం లింక్స్ అన్నీ ఇక్కడ వచ్చేసినాయి. అప్డేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫేస్‌బుక్ క్లిక్ చేస్తే మనకి ఫేస్‌బుక్ ఓపెన్ అయింది. కానీ రిమైనింగ్ లింక్స్ మనం పెట్టలేదు కాబట్టి ఓపెన్ అవ్వలేదు. పెడితే యూట్యూబ్ వస్తది. ఇన్‌స్టాగ్రామ్ వస్తది. మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఇట్లా అప్డేట్ చేస్తాం. ఇవి మీరు కొన్నిసార్లు ఇస్తారనమాట. అంటే కొన్నిసార్లు లింక్స్ వర్క్ అవ్వలేదో లేదా కొత్త పేజెస్ క్రియేట్ చేసినప్పుడు అంటే మిమ్మల్ని ఇక్కడ అప్డేట్ చేయమని అడుగుతారు. ఇది కూడా సమ్‌టైమ్స్ మీకు అడ్మిన్ యాక్సెస్ ఇస్తారు. ఆ యాక్సెస్ ఇచ్చినప్పుడు ఈ ప్లేస్‌లోకొచ్చి మీరు యాడ్ చేయాలి. ఇంకా ఈ డిజైన్స్ ఎలా కలర్స్ ఐకాన్ కలర్స్ ఎలా ఉండాలి, లేబుల్ కలర్స్ ఎలా ఉండి ఇవన్నీ మీరు ట్రై చేయండి. ఆ కలర్స్ అన్నీ మార్చుకొని. ఇప్పుడు హెడర్‌లో సోషల్ ఐకాన్స్ అయిపోయింది. మనము నెక్స్ట్ ఫూటర్‌లో సోషల్ ఐకాన్స్ దగ్గరికెళ్దాం. ఇక్కడ ఫూటర్ సెక్షన్. ఫూటర్‌లో మనం సోషల్ మీడియా యాడ్ చేసాం. ఇక్కడ కూడా 3 ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ ఫేస్‌బుక్ లింక్ పెట్టొచ్చు. అంటే ఎక్కడికక్కడే పెట్టాలి. పైన పెట్టినయి సేమ్ ఇక్కడ అప్డేట్ అవ్వవనమాట. మళ్ళీ ఇక్కడ ఫేస్‌బుక్ లింక్ పెట్టండి, ఇన్‌స్టాగ్రామ్ లింక్ పెట్టండి. ఇక్కడ కావాల్సిన వాటిని యాడ్ చేయండి. మీడియం అంటే ఇది ఒక ఆర్టికల్ సబ్మిషన్ సైట్. ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ యాడ్ చేసుకోవచ్చు. గూగుల్ రివ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. గూగుల్ రివ్యూస్‌లో ఇక్కడ గూగుల్ ఉంది రివ్యూ లింక్స్. మనకి గూగుల్‌లో రివ్యూస్ వస్తాయి కదా! హ్మ్. ఇక్కడ రివ్యూస్ ఉన్నాయి కదా! ఈ రివ్యూస్ లింక్ యాడ్ చేయొచ్చనమాట. గెట్ మోర్ రివ్యూస్ అని లింక్ ఇస్తాము కదా! ఇక్కడ లింక్ కాపీ చేసుకొని ఈ లింక్ అనేది అక్కడ పెట్టేస్తాం. లేదంటే క్యూఆర్ కోడ్ స్కానర్ చేయాలంటే ఈ క్యూఆర్ కోడ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని స్కానింగ్‌కి ఇవ్వచ్చనమాట. లైక్ ఇక్కడ వచ్చేసి మెయిల్‌కి షేర్ చేసుకోవచ్చు, వాట్సాప్‌కి షేర్ చేసుకోవచ్చు, ఫేస్‌బుక్‌కి కూడా షేర్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇక్కడ ఈ రివ్యూస్‌ని మనం ఈ రివ్యూస్ లింక్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. రివ్యూస్ లింక్ యాడ్ చేసి పబ్లిష్ చేస్తే ఈ సోషల్ ఐకాన్స్ అనేవి అప్డేట్ అయినాయి ఫూటర్‌లో. కింద అన్ని లింక్స్ వచ్చినాయి. ఇక్కడ గూగుల్ రివ్యూస్ క్లిక్ చేయగానే గూగుల్ రివ్యూస్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మనం సైన్ ఇన్ చేసి రివ్యూ ఇచ్చేవాళ్ళు రివ్యూ ఇస్తారు. ఇట్లా మనకు రివ్యూస్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి. ఇట్లా మనం మన వెబ్సైట్‌కి మేజర్ పార్ట్ అంతా ఫస్ట్ ఫ్రంట్ పేజీలో చేసేదాన్ని చేశాను. ఇదేమి కంప్లీట్‌గా వెబ్సైట్ డిజైనింగ్ కాదు. ఈ ఆప్షన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి.
ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ కంప్లీట్‌గా నేను చెప్పడం అయిపోయిన తర్వాత అప్పుడు మీరు న్యూ వెబ్‌సైట్ ప్లాన్ జేసుకోండి. ప్రస్తుతానికి ఈ ఆప్షన్స్ అన్నీ నేర్చుకోండి. అంటే ఏ ఆప్షన్ దేనికి అనేది మీకు క్లారిటీ వస్తది. నెక్స్ట్ ఇక్కడ మనము మెనూస్ అనేది పెండింగ్ ఉంది మనకింకా. ఈ మెనూస్‌ని మనం అడ్జస్ట్ చేయాలి. ఇది మన మెనూస్ కాదు. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికొస్తుంది గానీ సెపరేట్ పేజీ రావట్లేదు. ఈ మెనూస్‌ని మనం అడ్జస్ట్ చేయాలి అంటే ఫస్ట్ అపియరెన్స్‌లోకెళ్ళి ఇక్కడ మెనూ ఆప్షన్ ఉంది. ఈ మెనూస్ దగ్గరికెళ్ళాలి. మెనూస్ దగ్గరికెళ్ళాక మనకి ప్రైమరీ మెనూ అంటే ఈ మెనూ వస్తదనమాట. టాప్ మెనూ. ఇది ప్రైమరీ మెనూ. ఈ ఫూటర్ మెనూ. ఆల్రెడీ ప్రైమరీ మెనూ అనే నేమ్ కింద వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెనూని పెట్టారు. సర్వీసెస్, అబౌట్, రివ్యూస్. బట్ ఇవన్నీ మనకి సేమ్ దాంట్లోనే ఉన్నాయి కాబట్టి మనం ఇవి రిమూవ్ చేసేద్దాం. మనకి ఇవి అవసరం లేదు. ఓకే. రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి మనం క్రియేట్ చేసుకున్న ఇవన్నీ కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని యాడ్ టు మెనూ. ప్రైమరీ మెనూకి యాడ్ చేసాం. ఇవన్నీ యాడ్ చేసినాక సేవ్ మెనూ అని సేవ్ చేసాం. ఇక్కడ మన వెబ్‌సైట్‌ని రిఫ్రెష్ చేద్దాం. ఏమొస్తుంది చూద్దాం. అప్డేట్ అయిందో లేదో. ఇక్కడొచ్చేసి హోమ్ పేజీ, కాంటాక్ట్ అస్ పేజీ, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్, సర్వీసెస్, అబౌట్ అస్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే హోమ్ పేజీ పక్కన అబౌట్ అస్ పేజీ రావాలి. సర్వీసెస్ పేజెస్ కింద డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్ రావాలి. ఇప్పుడు మనం వీటిని అడ్జస్ట్ చేసుకుందాం. జస్ట్ హోమ్ పేజీ కింద అబౌట్ అస్ కావాలంటే దీన్ని పైకి డ్రాగ్ చేయడం. తర్వాత ఈ కాంటాక్ట్ అస్ వచ్చేసి లాస్ట్‌కి రావాలి. ఇప్పుడు మనకి సర్వీసెస్, అబౌట్ అస్ పక్కన సర్వీసెస్ ఉన్నాయి. ఈ సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి సేవ్ చేసేస్తే మనకి ఇవన్నీ కూడా అలైన్‌మెంట్ వచ్చేస్తది. ఇప్పుడు అబౌట్ అస్, సర్వీసెస్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఈ డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్, సర్వీసెస్ కిందకి రావాలి. కిందకి రావాలంటే జస్ట్ దీన్ని ఒక స్టెప్ మూవ్ చేయండి. సబ్ మెనూ అండి. ఇది మెయిన్ మెనూ. మెయిన్ మెనూ కింద సబ్ మెనూ ఇది. ఇక్కడ సేవ్ చేస్తే మనకి సబ్ మెనూ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి సర్వీసెస్ కిందకి ఇక్కడ అంటే కలర్ కనిపించట్లేదు. బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉంది. ఇది మనం చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేస్తే కనిపిస్తది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ మెనూ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ మనం అడ్జస్ట్ చేసాం కదా. నెక్స్ట్ ఫూటర్ మెనూ ఉంది. ఫూటర్ మెనూ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ప్రైమరీ మెనూ, సెకండరీ మెనూ అని ఉంది కానీ ఇక్కడ ఫూటర్ మెనూ లేదు. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ మెనూ. క్రియేట్ ఏ న్యూ మెనూ అంటే మెనూ నేమ్ ఇక్కడ ఇస్తున్నాం ఫూటర్ మెనూ అని. ఫూటర్ మెనూ ఇచ్చిన తర్వాత మనం క్రియేట్ ఏ మెనూ అని క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఫూటర్ మెనూ సెలెక్ట్ అయింది. ఈ ఫూటర్ మెనూలో మనకి ఏమేమి కావాలి, లైక్ సర్వీసెస్ వద్దనుకున్నాము. జస్ట్ అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ మాత్రమే ఫూటర్లో రావాలనుకున్నాం. అప్పుడు ఇవి 2 సెలెక్ట్ చేసుకున్నాం. 2 సెలెక్ట్ చేసుకుని యాడ్ టు మెనూ అని ఇవి 2 వచ్చినాయి. అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఫూటర్ మెనూలో రావాలి. ఇప్పుడు సేవ్ చేసాం. తర్వాత ఇక్కడ మనకి ఫూటర్ మెనూలో మనం వీటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోవాలి అంటే నెక్స్ట్ కస్టమైజేషన్లోకి వెళ్ళి ఫూటర్ మెనూ, ఫూటర్ దగ్గరలోకి వెళ్ళేసి ఈ ఫూటర్ మెనూ క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి కాన్ఫిగర్ మెనూ ఫ్రమ్ హియర్ అని ఉంది కదా. ఇక్కడ ఫూటర్ సెక్షన్ ఉంది. ఫూటర్ మెనూ, ఫూటర్ మెనూలోకి వెళ్ళేసి ఇక్కడ ఫూటర్ మెనూ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. సేవ్ చేస్తే మనకి ఈ ఫూటర్ మెనూ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏం లేవు కదా.
వచ్చేసి అబౌట్ కాంటాక్ట్ అస్ అనేది ఇక్కడికి వచ్చేసింది ఫూటర్ మెనూలోకి. ఇట్లా మనం ఫూటర్ మెనూ అనేది ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం. ఈ ఫూటర్ మెనూలో ఇంకా మనకి ఏం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ డిఫరెన్స్ కోసం మెయిన్ మెనూలో ఏమున్నాయి, ఫూటర్ మెనూలో ఏమున్నాయి అనేది మనం ఇక్కడ డిఫరెన్స్ కోసం రెండే యాడ్ చేశాను. నెక్స్ట్ మనకి ఇంకా మెయిన్ పార్ట్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళ పార్ట్ ఏంటి అంటే బ్లాగింగ్. ఈ బ్లాగ్ అనేది మనము క్రియేట్ చేయాలి. ఇప్పటి వరకు మనకి ఈ వెబ్సైట్లో బ్లాగ్ అనే ఆప్షన్ రాలేదు మనకి. ఇక్కడ మనం బ్లాగ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ బ్లాగ్ ఆప్షన్ యాడ్ చేయాలి అంటే పేజెస్లోకి వెళ్ళి మళ్ళీ ఒక బ్లాగ్ పేజీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ బ్లాగ్ క్రియేట్ చేసుకొని పబ్లిష్ చేస్తాం. ఇది కూడా పబ్లిష్ అయింది. ఇక పబ్లిష్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి అపీరెన్స్లో మెనూలోకి వెళ్ళి ఇప్పుడు మనకి ప్రైమరీ మెనూ కావాలి. ఈ ప్రైమరీ మెనూ సెలెక్ట్ చేసుకున్నాం. ప్రైమరీ మెనూలో మనకి బ్లాగ్ అనేది రావాలి. ఎక్కడ రావాలంటే బిఫోర్ కాంటాక్ట్స్ ముందు బ్లాగ్ రావాలి. ఈ బ్లాగ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ మెనూ అని జస్ట్ లాస్ట్ కాంటాక్ట్ అస్ పేజ్ యాడ్ చేసుకుని బ్లాగ్ మెనూ యాడ్ చేసుకున్నాం. సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేసుకుంటే మనకి బ్లాగ్ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు మనం వెబ్సైట్లోకి వెళ్ళి ఇది రీఫ్రెష్ చేసుకొని ఈ బ్లాగ్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏం రాలేదు. ఇప్పుడు మళ్ళీ కస్టమైజేషన్లోకి వెళ్ళి హోమ్ పేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్లో హోమ్ అనే ఉంది. నెక్స్ట్ పోస్ట్ పేజెస్ అని ఉంది. ఇక్కడ మనము బ్లాగ్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాగ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు బ్లాగ్ అనేది అప్డేట్ అయిపోయింది. పబ్లిష్ చేస్తుంది. ఇప్పుడు మనం బ్లాగ్స్ అనేవి ప్రమోట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మన వ్యూ ఎలా ఉంటుంది, ఇక్కడ నార్మల్ ఉంది కదా, ఇక్కడ దీన్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇది వచ్చేస్తుంది అనమాట. ఇట్లా బ్లాగ్ సెక్షన్కి వచ్చాము. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్నీ ఓకే అని అనమాట. అబౌట్ హోమ్ పేజ్, అబౌట్ అంటే కంటెంట్ లేదు కాబట్టి మనకి ఏం కనిపించట్లేదు పేజెస్లో. ఇక్కడ ఇదిగో డిజిటల్ మార్కెటింగ్ అండ్ వెబ్సైట్ డిజైన్ ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది థీమ్ లైక్ అంటే మెనూలో కలర్స్ కనిపించట్లేదు కాబట్టి ఈ కలర్స్ని లైక్ ఇలా వైట్ కలర్ని చేంజ్ చేద్దాము. ఇక్కడ మెనూస్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ కలర్ లైక్ ఓకే యా బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోం. ఇట్లా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ వచ్చేసరికి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతాం. డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా ఏదైనా కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మెనూకి అలా మౌస్ పెట్టినప్పుడు మనకి వేరే కలర్ రావాలి అంటే మౌస్ పెట్టినప్పుడు మనకు ఆ కలర్ మన దేంట్లో ఉన్నాయో దాంట్లోకి జస్ట్ మౌస్ పెట్టినప్పుడు ఆ కలర్స్ వస్తాయి. బట్ ఏ పేజీ ఉన్నా మనకు తెలియదు. అలాగే ఇంకొక కలర్ ఏదన్నా సెలెక్ట్ చేసుకొని లైక్ ఇది ఓకే, ఇది ఆల్రెడీ ఉంది కదా, గ్రీన్ కలర్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏ ట్యాబ్లో ఉన్నామో తెలుస్తుంది. ఇప్పుడు హోమ్ ట్యాబ్ రెడ్ కలర్ క్లిక్ చేసామనుకో ఆ ట్యాబ్లో ఉంటే ఎల్లో కలర్ వస్తుంది. అబౌట్ అస్కి జస్ట్ మౌస్ ఓవర్ అయింది, కలర్ చేంజ్ అయింది. నెక్స్ట్ ఇది క్లిక్ చేస్తే కలర్ మారుతుంది అనమాట. ఇట్లా ప్రతిదీ మనం ఏ ట్యాబ్లో ఉన్నామో ఆ సర్వీసెస్ ట్యాబ్లో ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఇట్లా కలర్స్ కూడా మనం ఇక్కడ దీన్ని చేసుకోవచ్చు. మొత్తం రోజు మ్యాక్సిమం కలర్స్, టెక్స్ట్ ఇవన్నీ సోషల్ మీడియా ఐకాన్స్ యాడ్ చేయడం చూపించాను.
ఇవన్నీ కూడా జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ గుర్తు లేకపోతే మళ్ళీ వీడియో చూసుకుంటూ ఒకసారి ట్రై చేయండి. ఈరోజు నేను మీకు సైట్స్ క్రియేట్ చేసి క్రెడెన్షియల్స్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ వరకు మళ్ళీ ఏదన్నా ఒకసారి డౌట్ ఉంటే ఒకసారి అడగండి. ఫస్ట్ ఇవాళ చేసింది జస్ట్ ఓన్లీ కస్టమైజేషన్. ఇంకా మనం డిజైనింగ్లోకి వాటిలోకి వెళ్ళలేదు. జస్ట్ థీమ్స్లోకి వెళ్ళి కస్టమైజేషన్ ఆప్షన్లో ఉన్నవే చేసాము. మేజర్గా చేంజెస్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా. బ్లాగ్స్ యాడ్ చేసుకున్నాం, పేజెస్, టెక్స్ట్ కలర్ ఇవన్నీ చేంజెస్ చేసుకున్నాం. హలో మేడం చెప్పండి. ఏమైనా డౌట్ ఉందా అండి? లేదు మేడం. క్లియరా? ఉన్నారు కదా వచ్చాక రేపు వెళ్ళా క్లాస్ లేదు కదా? సండే లేదండి, మండే రోజు ఉంటుంది మళ్ళీ. ఓకే మేడం, ఫైన్. ఒకసారి మీకు మెసేజ్ చేస్తాను, కొంచెం ఫీజు డీటెయిల్ మాట్లాడదాం. ఓకే సార్. ఓకే సార్. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం ఒక్క నిమిషం సార్. చెప్పండి సార్. మేడం అలా చేసిన లోగో బాగుంది మేడం. లోగో పర్లేదు, ఇంకా మంచిగా కూడా చేయొచ్చు. ట్రై చేయండి, ఒక 2-3 ట్రై చేయండి ఇంకా కొత్త ఐడియాస్ తోటి. అది ఒక్క నిమిషం మేడం, నాకు ఆ లోగో మళ్ళీ దాన్ని దీంట్లోకి ఎట్లా పెడతారు మేడం? బ్లాక్ లోకి. అది అంతకుముందు అయితే చేశాను కానీ ఇప్పుడు చేస్తే రావట్లేదు మళ్ళీ. ఎక్కడ పెట్టాలండి? అదే మనము అది ఐకాన్ తీసుకుంటాం కదా, టెంప్లెట్ తీసుకుంటాం కదా వెబ్సైట్లోనా? నేను ఇంకా మీకు ఇవ్వలేదు కదా దీంట్లో యాడ్ చేయడానికి ఫ్రీ వర్షన్. అది కాదు మేడం, మామూలుగా టెంప్లెట్ అది తీసుకుంటాం కదా, అదేంటి బ్లాక్, దాంట్లో మనం ఎలా పెడతాం మేడం? అంటే దానికి ఏంటి ఆప్షన్ అసలు? బ్లాగ్ వెబ్సైట్ అండి? వెబ్సైట్ బ్లాగ్ అంటే బ్లాగ్ లో మనం ఏం పెట్టము. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న వెబ్సైట్ గురించి. దాంట్లో అయితే కస్టమైజేషన్ చేసుకున్నప్పుడు సైట్ ఐడెంటిటీ ఉంది కదా, ఏంటి మేడం మీరు అడుగుతుంది? ఇక్కడ లోగో యాడ్ చేయడమా, ఇది ఐకాన్ యాడ్ చేయడమా? లోగోకి మనం ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా మేడం. ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేసేస్తే ఇక్కడ ఆప్షన్ వస్తుందండి, చేంజ్ యువర్ లోగో అని. ఇక్కడ చేంజ్ చేస్తాం, ఇక్కడ అప్లోడ్ చేసుకొని. ఇది వెబ్సైట్ లో కానీ ఇప్పుడు మనము లోగో చేసుకుంటాం కదా మేడం, అది టెంప్లెట్ లో పెడతాం కదా, టెంప్లెట్ లో మనము లోగో ఇన్సర్ట్ చేస్తాం కదా, అది ఎలా చేస్తారు మేడం? క్యాన్వా గురించి అడుగుతున్నారా? క్యాన్వా గురించే మేడం, ఇవాళ పొద్దున చేశాను కదా. క్యాన్వా లాగిన్ అయ్యారు కదా, మీకు లాగిన్ అవడం వచ్చింది కదా? లాగిన్ అయింది, ఒక్కటి చేశాను మేడం, ఇంకోటి చేద్దామంటే రావట్లేదు మళ్ళీ. హలో, మీకు కింద షటిల్ బ్యాచ్ ఉంది, షటిల్ బ్యాచ్ లోగో తీసుకున్నారు కదా, లోగో సైజ్ తీసుకున్నారు 500 అంటే 500 పిక్సెల్స్ తీసుకున్నాను మేడం. ఇక్కడ ఒక లోగో డిజైన్ చేసుకున్నారు. సరే, నేను ఒకటే చూపిస్తున్నాను. ఇక్కడ డిజైన్ చేయట్లేదు కానీ ఒక లోగో తీసుకున్నాను జస్ట్. ఇప్పుడు ఇంకొక లోగో చేయాలంటున్నారు, అంతే కదా? అదే ఈ పక్కన దాంట్లో బ్లాక్ లోకి అది ఎలా వచ్చింది అనే చెప్పండి మేడం. అర్థం కాలేదు. ఇప్పుడు పక్క దాంట్లో మీరు పెట్టారు కదా లోగో, తీసుకుంటే నాకు ఇక్కడ రావట్లేదు అది.
ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే అంతే చాలు. దాని మీద క్లిక్ చేస్తే వచ్చేస్తది. జస్ట్ ఇది క్లిక్ చేసామంటే అది వచ్చేస్తది. చేంజ్ అయిపోతది. అట్లా అవ్వట్లేగా మేడం. మరి నేను 2, 3 సార్లు చేసి చూసాను. లేదు ఇదిగోండి జస్ట్ నేనేం చేయట్లేదు. ఇది ఉంది కదా లోగో. జస్ట్ క్లిక్ చేస్తే చేంజ్ అయిపోద్ది. దాని మీద ఒక క్లిక్కే అంతే. అంటే దాంట్లో మనం లోగో క్లిక్ చేసి ఇక్కడ ఏమి మామూలుగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అవును. మనకి ఇక్కడ ఉన్న లోగోస్ లో మనకి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ లోగోని క్లిక్ చేస్తే దాని మీదకి వస్తుంది. దాన్ని ఎడిట్ చేసుకుంటాం ఇంకా. ఒకవేళ రాకపోతే ఎట్లా చేసుకోవాలి మేడం? ఏంటి సార్? అది రాకపోతే ఎట్లా క్లిక్ చేసుకోవాలి అంటున్నా. ఇవాళ నేను ట్రై చేశాను. రాకపోవడం ఏమి ఉండదు కదా. ఇది జస్ట్ ఒక క్లిక్ అయితే వచ్చేస్తుంది. లేదా ఇక్కడ రాలేదంటే నెక్స్ట్ యాడ్ ఇంకో పేజీ అని చెప్పి ఇక్కడ ఇంకొక లోగో యాడ్ చేసుకోవడం. న్యూ బ్లాంక్ తీసుకో. అంతేనా? అంటే అది మామూలు క్లిక్ చేస్తే రావాలి. జస్ట్ అట్లా రాకుండా అంటే నేను డిజిటల్ మార్కెట్ది ఇంకోటి చేద్దామని చూసాను. ఆ క్లికింగ్ అయితే రాలేదన్నమాట. అవునా, ఒకసారి ల్యాప్టాప్ లో ట్రై చేయండి. సిస్టమ్ లో కానీ ల్యాప్టాప్ లో. అదే ఇవన్నీ చేస్తాను మళ్ళీ. ఆ మొబైల్ దాంట్లో కూడా వస్తుంది. ఒకసారి నేను సిమ్యులేటర్ లో చూపిస్తాను. ఇక్కడ మొబైల్ వర్షన్ లో తీసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా. ఇక్కడ డిజైన్ కింద ఐకాన్స్ ఉన్నాయి. అదే లోగోస్ ఉన్నాయి కదా. ఈ లోగో డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే లోగో వచ్చేస్తుంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ డిజైన్స్ లోకి వెళ్ళి ఇంకొక లోగో సెలెక్ట్ చేసుకుంటే అది నెక్స్ట్ పేజ్ కి వెళ్ళాలి. ఒకవేళ రాకపోతే ఇక్కడికి వెళ్ళి డిజైన్ చేసుకో. ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడ కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే ఓకే. అదే నేను మళ్ళీ చేసి చూస్తాను. ఇట్లా మనం మొబైల్ దాంట్లో చేసుకోవచ్చు అనమాట. ఇంకా అంటే మొబైల్ దాంట్లోకి మళ్ళీ సపరేట్ గా మొబైల్ ఆప్షన్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. మీరు నేను యాప్ లో చూపించట్లేదు. వెబ్సైట్ మొబైల్లో ఎట్లా ఓపెన్ చేస్తున్నా చూపిస్తున్నా. యాప్ లో మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి సెట్టింగ్స్. ఓకే. అంటే కాకపోతే ఇక్కడే ఉంటది. డిజైన్ లోకి వెళ్ళి జస్ట్ ఏం లేదు. ఏదైనా యాప్ లో అయినా కూడా క్లిక్ చేయడమే. మామూలుగా అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అందులోకి రావాలి. అంతే అంతే. రాని పక్షంలో పేజెస్ యాడ్ చేసుకొని దాంట్లో వేరే దాంట్లో పెట్టుకోవాలి. మళ్ళీ అంతే వస్తుంది. రాకుండా ఏముండదు. మీకు కొంచెం ట్రై చేస్తే సరిపోతుంది. ఒకసారి మీకు అంటే కొంచెం చేశాను, ఇంకొక 2 చేద్దామని చేస్తుంటే రావట్లేదు అది. రాకపోతే ఇంకొకటి యాడ్ చేయండి ఇంకొక దాంట్లో. సరే సరే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఓకే గాయత్రి చేస్తాం. సరే, నేను క్రియేట్ చేసి వెబ్సైట్స్ ఇస్తాను. గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాను. అందరికి అందులో పెట్టేస్తాను. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ. బాయ్ మేడం.